మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బాగా పాడైపోయినాయో గత 5 సంవత్సరాల్లో బయట ఊర్లో నుంచి లోపలికి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుతో అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్నగా ఎందుకంటే మేము వేసిన తర్వాత కూడా చిన్న ప్యాచ్ వర్కులు చేస్తే చిన్న చిన్న డ్యామేజ్లు జరిగిన రోడ్లు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు, ఫిలాస్పేట్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఎన్క్యాప్లో సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, పాండురంగ ట్యాక్స్ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అన్ని కూడా ఎన్క్యాప్లో 6,50,00,000 అవి కూడా నిన్న కౌన్సిల్ తీర్మానం చేసి అవి కూడా ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా సంక్రాంతి లోపు అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఏలూరు ప్రజానికం ఎక్కడైనా సరే విరివిగా మార్కెట్లకు వెళ్ళినా ఏలూరు లోపలికి రావాలన్నా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ రకంగా తయారు చేసి చూపించాం. వీళ్ళు వైసీపీ వాళ్ళకి పని లేనట్టు ఏదో రోడ్లెక్కి 2 రోజులు ఇక్కడ గంతులేశారు, ఏదో కాఫీలు తాగుతున్నట్టు టీలు తాగుతున్నట్టు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు మీద డొల్లమని చెప్పండి. రోడ్డు వేసింది మేమే కదా, ఎంత హైట్ ఉందో పక్క తెలుస్తుంది కాబట్టి పక్కన ఇది ఉంది అది ఉంది. మరి ఇక్కడికి రారాళ్ళు. అలాగే మేము బాయ్స్ కాన్వెంట్ దగ్గర రోడ్డు వేసాం, అక్కడికి వెళ్ళరు. జరిగినవి చూపించమనండి. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. వాళ్ళకి అసలు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి, వాళ్ళకి నైతిక హక్కుకు వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏమి లేదు. ప్రజలకి జవాబుదారీతనంగా ఏ రోజున కూడా వాళ్ళు లేరు. ఈ రోజున మా కేడర్ అంతా కూడా 5 డివిజన్ల కేడర్ ఇక్కడ వచ్చారు. వీళ్ళు కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడమని చెప్పండి. సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ డివిజన్లో ఏం చేసాం, ఏ డివిజన్లో ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. నిరంతరం ఏ పని జరుగుతుంది అనేది కూడా వాస్తవ పరిస్థితి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ సంక్షేమంలో పెన్షన్ కార్డు నుంచి ఇవాళ వరకు ఏ పథకం కూడా ఆకోకుండా చేస్తూ అభివృద్ధి విషయంలో ఏ విధంగా వెళ్తున్నది మేయర్ గారు కూడా చెప్పారు. అదే మంచినీటి సంగతి కానీ, ఏదైతే ఇంతకుముందు జరిగిన రోడ్లు కానీ, అలాగే రేపు జరగబోయే రోడ్ల గురించి కానీ తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఇబ్బందికరం లేని పరిస్థితి మేము చేస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా సరే అందుబాటులో మా నాయకులు ఉంటారు. కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏ విషయం అయినా సరే మీరు రాలేని పరిస్థితి ఉంటే వాట్సాప్ ద్వారా అయినా మీరు అందరూ కూడా తెలియపరచండి. డెఫినెట్గా ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది జవాబుదారితనంగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీకి కూటమికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.